సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో నేను జాగ్రత్త అవస్థలో ఉన్న నా మూలే శాస్త్రి అనుకుంటారు. తర్వాత తన గురువు అయినటువంటి గోలక్ స్వామి పాదాల మీద పడి లేచి కళ్ళు తెరిచి చూసరికి వారిని దక్షిణ అడుగుతున్నట్లు సాయిబాబా కనిపిస్తారు. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూసి మూలే శాస్త్రి మైమరచిపోతాడు, మిక్కిరి సంతృప్తి చెందుతాడు. అతని నేత్రాలు సంతోష బాష్పాలచే నిండుతాయి. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ ఇస్తారు. తన దేహము తీరినదంతయు తనకు గురుదర్శనమైనదనియు చెప్తాడు. బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైనటువంటి లీలను అక్కడ చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. గేరు తెండు కాషాయ వస్త్రాలు ధరిస్తానని చెప్పి అంతకుముందు బాబా పలిగినటువంటి మాటలకి అర్థం అదే అని చెప్పి తెలుసుకుంటారు. మరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకములు, అమోఘాలు.